నమస్తే దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చార్మినార్ దగ్గర అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకుంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్. మీ పాలన బాగుందంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంపీ రఘునందన్ రావు కితాబ్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 101వ రాకెట్ ప్రయోగం. ఆపరేషన్ సింధూర్ కి సంఘీభావంగా మహబూబ్ నగర్ లో ఎంపీ డి కరుణ ఆధ్వర్యంలో ప్రారంభమైన తిరంగా ర్యాలీ. చార్మినార్ దగ్గర అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి. కృష్ణా పెరల్స్, మోదీ పెరల్స్ షాపుల్లో మంటలు. స్పాట్లో 3, ఆసుపత్రిలో 14 మంది మృతి. మృతుల్లో ఎక్కువగా బెంగాల్ వాసులు. హైదరాబాద్లో బంధువుల ఇంటికి వచ్చిన 4 కుటుంబాలు. కింద ఫ్లోర్లో షాప్, మొదటి అంతస్తులో నివాసం. గుల్జర్ హౌస్ వద్ద జరిగిన అగ్ని ప్రమాదాన్ని పరిశీలిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకుంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్. షార్ట్ సర్క్యూట్ జరిగింది. 6 గంటల 16 నిమిషాలకు ఫైర్ డిపార్ట్మెంట్ కు సమాచారం రాగానే వెంటనే నిమిషాల్లో ఫైర్ సిబ్బంది ఇక్కడికి వచ్చి ఈ అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టినారు. ఈ సందర్భంలో అందులో నివసిస్తున్నటువంటి 17 మందికి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగింది. వాళ్ళందరినీ హాస్పిటల్కు తీసుకుపోవడం జరిగింది. వివిధ హాస్పిటల్లో ఉన్నారు. కొంతమంది మెజారిటీగా చనిపోయినారనేటువంటి వార్త ఉంది. పూర్తిగా వాటి అంశాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినారు. ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులకు మాకు ఇమీడియట్ గా ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఇక్కడికి వచ్చి అన్ని రకాల చర్యలు తీసుకుంటూ ఎక్కడ కూడా బాధిత కుటుంబాలకు ఇబ్బంది కలగద్దు, వీలైనంత వరకు ఇమీడియట్ గా మెడికల్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చి సంబంధిత పోలీస్ గాని ఫైర్ గాని అన్ని రకాల చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఫైర్ యాక్సిడెంట్ మీద కూడా విచారణ చేస్తాం. అది అన్ఎక్స్పెక్టెడ్ జరిగినటువంటి ఏం కుట్ర కోణంతో దాగినటువంటిది కాదు. ఇందులో ఎవరు కూడా ఏ అధికారి కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వాళ్ళ విధుల యొక్క అటెండ్ కావడం జరిగింది. జరిగిన సంఘటన ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు దురదృష్టకర సంఘటన చెప్పినారు. వాళ్ళని కుటుంబాలను ఆదుకోవడానికి సంబంధించిన విషయాల కూడా ప్రభుత్వం వెంటనే ఉన్నతాధికారులు స్పందిస్తారు. సంబంధిత కుటుంబానికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుభూతి, ప్రగాఢమైనటువంటి సంతాపం. మీ పాలన బాగుందంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి రఘునందన్ రావు కితాబు. భూభారతి చట్టం తీసుకొచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ధన్యవాదాలు చెప్పిన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణిలో కానిది ఇప్పుడు భూభారతిలో అవుతోంది. కొత్త రెవెన్యూ సదస్సులు, కొత్త చట్టాలు, భూభారతి వచ్చింది కాబట్టి ఒక చిన్న అమెండ్మెంట్ ని రాష్ట్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం తెచ్చినటువంటి అమెండ్మెంట్ ని దీంట్లో చేర్చినందుకు నేను రెవెన్యూ మంత్రి గారిని ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాను. ఒక మాట సార్, ఎద్దేడిసిన వ్యవసాయం, రైతేడిసిన రాజ్యం బాగుపడదు సార్. మీ పాలనలో అది జరగకుండా గత 10 ఏళ్లలో ధరణి పేరు మీద రైతుల్ని ఏడ్పించి గోసపెట్టి ఎంట్రీ చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ రెక్టిఫై చేయాలని, పార్టీలకు అతీతంగా రైతన్నని ఆదుకోవాలని ఈ సందర్భంగా నేను మీకు సవినయంగా అప్పీల్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 101వ రాకెట్ ప్రయోగం నింగిలోకి దూసుకెళ్లింది. పిఎస్ఎల్వి C61 రాకెట్ EOS-09 ఉపగ్రహం బరువు 1696.24 కిలోలు. PSLV C61 का सफलतापूर्ण उत्थापन पतन प्रमोचन मंच से अपने उद्दिष्ट कक्षा की ओर अपना सफर जारी कर चुका है. There's a magnificent lift-off. The morning sky made brighter by the PSLV. EOS-09 on its journey to orbit. Response ignited.
పాలమూరులో ప్రారంభమైన తిరంగా ర్యాలీ ఆపరేషన్ సింధూర్కి సంఘీభావంగా మహబూబ్ నగర్లో ఎంపీ డీకేఆర్ ఆధ్వర్యంలో ప్రారంభమైన తిరంగా ర్యాలీ భారీగా తరలివచ్చిన బీజేపీ శ్రేణులు, పాలమూరు జిల్లా ప్రజలు, స్థానికులు. శతాబ్దాల కాలం నుండి అడవులను నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న గిరిజనుల ఆర్థికాభివృద్ధి తోడ్పాటుకు ఇందిరా సౌరగిరి జల వికాసంతో సహకారం కానుందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గం అమరాబాద్ మండలం మాచారం గ్రామంలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మే 19న ఇందిరా సౌరగిరి జల వికాస పథకాన్ని ప్రారంభిస్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ నల్లమల అటవీ ప్రాంతమైన అచ్చంపేట నియోజకవర్గంలో ఇందిరా సౌరగిరి జల వికాస పథకం మా నియోజకవర్గ ప్రజల మధ్యలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, నియోజకవర్గ గిరిజనులందరూ ఆనందోత్సవాలను వ్యక్తం చేశారని తెలిపారు. నల్లమల గిరిజన ప్రజల చిరకాల స్వప్నం ముఖ్యమంత్రి సాకారం చేస్తున్నట్లు తెలిపారు. ఎంతో కాలం నుండి పెండింగ్లో ఉన్న పోడు భూముల సమస్యను పరిష్కరిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి పాటుపడడం చాలా ఆనందదాయకమని ఎమ్మెల్యే అన్నారు. ఎందుకు గొప్ప కార్యక్రమం అంటే ప్రధానంగా శతాబ్దాల నుంచి అడవులను నమ్ముకొని అడవుల్లో జీవిస్తున్నటువంటి గిరిజన సోదరులు, లంబాడి, అట్లాగే చెంచు, గోండులకు సంబంధించి అసలు ఎప్పుడైతే సంవత్సరాల తరబడి వాళ్లకు ఈ యొక్క అటవీ ప్రాంతంలో అటవీ భూముల్లో దున్నుకొని వస్తూ ఉన్నా కూడా వాళ్లకు హక్కులు అనేది లేవు. ఏవైతే ఈ హక్కు పత్రాలు ఇచ్చిన తర్వాత కూడా ఈ ఫారెస్ట్లో రకరకాల కేంద్ర ప్రభుత్వం విధి విధానాలు ఉన్నటువంటి చాలా యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే బావులు తవ్వుకోవడానికి వీలు లేదు, బోర్ వేసుకోవడానికి సమస్య, బోరున్నా నీళ్లు పడ్డా కరెంటు తీసుకోవాలంటే సమస్య. సో వీటన్నిటికీ విరుడుగా రాష్ట్ర ప్రభుత్వమే ఆలోచన చేసి వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ యొక్క ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం పెద్ద ఎత్తున 1 కాదు 2 కాదు 12,000 కోట్ల రూపాయలు మొత్తం 100% రాష్ట్ర ప్రభుత్వ నిధులతో వీళ్ళందరికీ కూడా బోర్లు, వాటితో పాటుగా సోలార్ పంప్ సెట్స్, మోటార్సు, అట్లాగే డ్రిప్పు, స్ప్రింక్లరు మోటార్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఒక్కొక్క యూనిట్ సుమారుగా 6 లక్షల రూపాయలు చొప్పున అంటే యావరేజ్ సుమారుగా 2 లక్షల కుటుంబాలు రాష్ట్ర మొత్తంలో యొక్క లంబాడీలకు, అట్లాగే చెంచులకు, బోర్డులకు అంటే మొత్తం ఎస్టీ గిరిజనులకు కలిపి ఈ 12,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటే ఈనాడు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం చుట్టబోతున్నారు. దీనికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు శాసనసభలోనే ఈ యొక్క అంటే ఫైనాన్స్ మినిస్టర్గా డిప్యూటీ సీఎంగా వారు ఆనాడు శాసనసభలో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సో దీనికి పనులు మొదలైనవి, రేపే లాంచింగ్ పెద్ద ఎత్తున. కాబట్టి దీన్ని గిరిజన సోదరులందరూ కూడా స్కీమ్ సద్వినియోగం చేసుకోవడం మూలాన వాళ్ళ చేతికి ఒక రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ యొక్క బంజరు భూముల్లో టోటల్గా అన్ని రకాల వసతులు కల్పిస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళ ఆదాయాన్ని పెంచే ఉద్దేశంతో పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి ముఖ్యంగా పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి కావచ్చు తెలంగాణ గిరిజన సోదరుల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారికి కూడా అభినందన తెలియజేస్తాం. ఇంత గొప్ప కార్యక్రమం, మంచి కార్యక్రమం కాబట్టి దీన్ని దిగ్విజయం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
గిరిజన సోదర సోదరీమణులు అట్లాగే ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఇక్కడ అచ్చంపేట అంటేనే అటవీ ప్రాంతం. ఎక్కువ మంది ఇక్కడ ఈ యొక్క ఫారెస్ట్ పైన ఆధారపడి ఈ భూములు దున్నుకుందని ఆధారపడేవాళ్ళు. కాబట్టి ఈ యొక్క రేపు ముఖ్యమంత్రి గారు రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఇక్కడ రాబోతూ ఉన్నారు. సో ఈ యొక్క మీటింగ్ను దిగ్విజయం చేయాలి. కనీసం అంటే సుమారుగా ఒక 40,000 మందితోటి ఈ మీటింగ్లో గిరిజన సోదరులే ప్రధానంగా పాల్గొనబోతూ ఉన్నారు, స్వచ్ఛందంగా రాబోతూ ఉన్నారు. సో ఎందుకంటే రావాల్సిన అవసరం ఉంది స్వచ్ఛందంగా. ఎందుకంటే 2 ఏళ్ల క్రితం బీజేపీ ఎంపీలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, అప్పటి గవర్నర్ తమిళిసై పాల్గొన్న వందే భారత్ ట్రైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హంగామా చేసిన పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ జ్యోతి మల్హోత్రా. हेलो गाइस, जय हिंद। मैं हूँ अभी सिकंदराबाद रेलवे स्टेशन पे और यहाँ पे देख रहे हो कितनी खूबसूरत डेकोरेशन हो रखी है यहाँ पे स्टेज की, और आ चुकी है फर्स्ट आंध्र प्रदेश की और तेलंगाना स्टेट के बीच में दूरी को कम करने के लिए वंदे भारत तेलुगु लोगों की जान शान मान। ये है खूबसूरत सी नई वंदे भारत का फर्स्ट लुक और हम लोग एक्साइटेड हैं इस ट्रेन से ट्रैवल करने के लिए। पासेस हमें मिल चुके हैं और हमारी जो सीट नंबर है वो है चेयर कार में C8 कोच में 24 नंबर। तो ये है यहाँ का चेयर कार का फर्स्ट लुक। चेयर कार जो है बड़ी खूबसूरत, थोड़ी सी कंफर्टेबल भी लग रही है मुझे। सो दिस इज आवर एग्जीक्यूटिव चेयर कार। मैं आपको दिखाती हूँ कि इसका कंफर्टेबल कैसी है। ये कंफर्ट कितना ज्यादा है, देखो कितनी ज्यादा रिक्लाइन हो सकती है। तो मुझे लगता है कि काफी ज्यादा अच्छा है। स्पेशली उन्होंने यहाँ नेकलेस जो दिया है ये बहुत ज्यादा अच्छा है। इलेक्ट्रिक सॉकेट्स हैं और साथ में ट्रेन। तो ये एग्जीक्यूटिव कोच में ट्रैवल करने का बहुत बड़ा का बेनिफिट हो सकता है। लास्ट टाइम जब मैंने चेन्नई वंदे भारत की थी तो ये मुझे मिली थी मनीषा जी। लगता है ये 35 स्टाफ आप भी यहीं का यही ऐसे में या ओके नाइस मीटिंग। इन्होंने मुझे देख के रोक लिया। तेलुगु में बोल दो। तेलुगु चपाला। इंडिया की 8th वंदे भारत और तेलंगाना स्टेट की फर्स्ट वंदे भारत, और ऐसे मौके पे तेलुगु ट्रैवल ब्लॉगर ना हो, ये कैसे हो सकता है? हाय। There is a small correction. Yep. Telugu states का first वंदे भारत. Oh. Connecting 2 states. Yes. तेलुगु स्टेट का, आंध्रा एंड तेलंगाना, राइट? आपके स्टेट में हमारा वेलकम कैसे करेंगे आप? स्वागतम सुस्वागतम। थैंक यू। वैशाली मैम, हाय मैम, कैसे हैं? मैं एक्सपेक्ट कर रही थी कि आप आए। लास्ट नागपुर वंदे भारत में नहीं हुए, तो यार मेरी फर्स्ट टाइम आई। अपना फर्स्ट लुक और मतलब कैसा है ट्रैवल करने के लिए, कितना एक्साइटेड है आप? Oh God, means Vande Bharat is always an exciting for one big reason, and that is made in India. Yes, so we should be proud. India कोई चीज बना सकता है, और मुझे तो ये लगता है कि कल उठ करके इंडिया से ये ट्रेन बाहर भी जाएगी। That's the biggest thing। बाकी तो वंदे भारत बहुत देख चुके हैं। तो दोस्तों इनॉग्रेशन रन की पूरी तैयारियां जोरों शोरों पे है और यहाँ पे फुल ऑन रश चल रहा है। देखो मीडिया का है और उनके बीच भी बहुत उत्साह है, रश है, और अमेजिंग सी वाइब्स आ रही है मुझे इस इनॉग्रेशन से। आपको पता है कि मोदी जी नहीं आ रहे हैं इनॉग्रेशन पे, तो यहाँ पे इनॉग्रेशन जो है रेलवे मिनिस्टर और टूरिज्म भी करेंगे। सो दोस्तों कल जब कमर्शियल रन स्टार्ट हो जाएगा तो इसका चलने का टाइम है विशाखापट्टनम से 5:45 पे और यहाँ पहुँचने का टाइम है 2:25 पे। तो इस चीज को अपने दिमाग में रखे। आप देखो यहाँ पे जोश कितना है लोगों में। చాలా హై డెన్సిటీ రూట్। విశ్వ వేదికలపై తెలంగాణ తరపున మాట్లాడమే గొప్ప గౌరవం, కానీ ఆ గౌరవానికి తగిన జాగ్రత్త, సమర్థత, బాధ్యత అవసరం. అది మాటల ప్రయోగం మాత్రమే కాదు, అది మన రాష్ట్ర ప్రతిష్టను మోసుకెళ్లే ఒక అరుదైన అవకాశం. చిన్న తప్పు కూడా తెలంగాణపై తప్పుడు అభిప్రాయం కలగజేయవచ్చు. పెద్ద పెద్ద నాయకులు తమ భాషలో మాట్లాడి పక్క వారికి అర్థం కావడానికి అనవాదికులను పెట్టుకుంటారు. మనకు రానప్పుడు ఊరుకోవాలి లేదా వేరొకరికి అప్పజెప్పాలి. ఇలా విశ్వవేదికలపై తెలంగాణ తరపున మాట్లాడేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రభుత్వం నవ్వుల పాలయ్యే అవకాశాలు నిండుగా ఉంటాయి. Where tradition meets progress. That is why we all are calling Telangana Ajaye. Some name was kept. I congratulate all of you and also all the best. तेलंगाना जरूर आना, ये हमारा सिंबल है। और
I want to congratulate all the participants, and I am telling all the best to you. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆదివారం నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు మండలంలోని సింగవరం గ్రామంలో రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ అన్నదాత సుఖీభవ పథకం వివరాలు, ఎర్రకాలువ ముంపుకు శాశ్వత పరిష్కారం, రైతన్నలకు యంత్ర పరికరాల పంపిణీ, నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు అంశం తదితర వివరాలు మాట్లాడారు. కార్యక్రమంలో మంత్రి దుర్గేష్తో పాటు మాజీ శాసనసభ్యులు బూనుమెల్లి శేషారావు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. తిరంగా ర్యాలీలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా భారతదేశం తరఫున మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం మనందరం కలిసి చేశాం. మన మాజీ శాసనసభ్యులు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శేషారావు గారు, నిడదవోలు పట్టణ ప్రథమ పౌరులు శ్రీ భూపతి ఆదినారాయణ గారు, ఇంకా అందరు నాయకులు కూడా ఇందులో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా రమారమి ఒక 3-4 కిలోమీటర్ల పొడవును కూడా అద్భుతంగా ఈ తిరంగా ర్యాలీలో పాల్గొని మన యొక్క దేశభక్తిని తెలియజేసే విధంగా చేసిన కార్యక్రమానికి మీ అందరికీ కూడా తల వంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ, ఏదైనప్పటికీ కూడా ఒకే ఒక్క మాట మనం ఎల్లప్పుడూ మనసులో పెట్టుకుంటాం. అదేంటంటే భారత జాతి మీద ఎవరైనా కన్నెత్తితే వారికి తగిన గుణపాఠం చెప్పడానికి భారత జాతి యావత్తు కూడా ఏక కంఠంతో ముందుకు వెళతారు. ఆ రైతులు, సైనికులు మొత్తం ఎవరైతే ఉన్నారో అందరూ కూడా జై జవాన్ జై కిసాన్ అంటూ ముందుకు వెళ్లి భారతదేశాన్ని కాపాడుకోవడానికి అందరం కూడా కృషి చేస్తామనేటువంటి మాటని తెలియజెప్పే విధంగా నిడదవోలు పట్టణంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా మరొక్క మారు ధన్యవాదాలు తెలియజేస్తూ, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, జై జవాన్ జై జవాన్ జై జవాన్, వందే వందే వందే, జై హింద్. ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్స్తో కలిసి శనివారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధానమంత్రి యువగలం కాఫీ టేబుల్ బుక్ని ఆవిష్కరించి మొదటి ప్రతిని అందుకున్నారు. యువగలం విశేషాలతో రూపొందించిన పుస్తకంపై సంతకం చేసి లోకేష్కు మరపురాని జ్ఞాపకంగా అందించారు. ఈ సందర్భంగా లోకేష్ కుటుంబాన్ని ప్రధాని ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని ఆశీస్సులు, మార్గదర్శకత్వం కావాలని లోకేష్ కోరారు. రాష్ట్ర పురోగతికి ప్రధానమంత్రి అందించిన నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. సివిల్ కేసులో తలదూర్చి దళిత కుటుంబాన్ని వేధిస్తున్న ఎస్ఐ. చిన్నగూడూరు మండలం కేంద్రంలో దళితుల ఇంటి గోడను కూల్చిన ఎస్ఐ ప్రవీణ్ కుమార్. మహబూబాద్ జిల్లా దళితులపై దూకుడు ప్రదర్శిస్తున్న చిన్నగూడూరు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి. తాను చెప్పింది వినకుంటే జైలుకు పంపిస్తానని వేధింపులు. నేను సీనియర్ పోలీస్ అధికారిని, మండలాన్ని బాగు చేసేది నేనే అని దూకుడు. సివిల్ కేసుల్లో పోలీసులు, సిబ్బంది జోక్యం చేసుకోవద్దని, భూతగాదాలపై ఫిర్యాదులు వస్తే ఎస్ఓపి ప్రకారం నడుచుకోవాలని ఉన్నతాధికారులు అనేక మారి పోలీసులకు హెచ్చరిస్తున్నప్పటికీ అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్న చిన్నగూడూరు ఎస్ఐ పిట్టల ప్రవీణ్ కుమార్ రెడ్డి. సార్ మీరు ఇవాళ వచ్చి మీరు మాట్లాడుతా అన్నారు. సార్ మీరు మాట్లాడుతా అన్నారు కదా, ఆగండి. ప్రభుత్వ భూమిలో గోడ కట్టుకొని మా సొంత అంటే నడుస్తుందా? ఆర్డర్ మీరు ధిక్కరిస్తున్నారు. వాడు ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి. గోడ కట్టడానికి లేదు, ఏదైనా ఉంటే మీరు కోర్టులో చూసుకోవాలి. 2 నెలలుగా ఆర్డర్ వచ్చింది. గవర్నమెంట్ లో పనిచేస్తున్నావు, ప్రభుత్వ స్థలంలో గోడ కట్టి సార్ మేము కట్టినాం. నిన్న వచ్చి పిటిషన్ కూడా ఇచ్చినాం కదా, మళ్ళీ మీరు వచ్చి మాట్లాడుతా అన్నారు కదా, మాట్లాడి తీసేయపోయారా? అరే ఏం జరుగుతుంది? డిమాండ్ అవుతారు వీళ్ళిద్దరు, మీకు తెలియదు.
డబుల్ బెడ్రూమ్ లో కూడా గొడవ చేసిర్రు. ఇదే ఉన్నది కావాలని ఎవరు పెడతారు? తీర్థయాత్రలకని ఉత్తర భారత్ దేశయాత్రకు కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి తదితర దేవాలయాలకు బయలుదేరిన యాత్రికులకు ట్రావెల్స్ యాజమాన్యం నరక యాతన చూపిస్తోందని యాత్రికులు గగ్గోలు పెడుతున్నారు. సరైన భోజన వసతి, రవాణా సౌకర్యం కల్పించకుండా తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. ఈ నెల 8వ తారీఖున 90 మంది ప్రయాణికులు వైష్ణవి ట్రావెల్స్ బుక్ చేసుకుని విజయవాడ, మద్రాస్, సత్తుపల్లి, తెనాలి, అమలాపురం, గోపాలపురం, దేవరపల్లి పరిసర ప్రాంతాల నుండి భక్తులు 15 రోజుల యాత్రకు ఒక్కొక్కరు 41,000 రూపాయలు చెల్లించి బయలుదేరారు. యాజమాన్యానికి తెలిపినా ఏమాత్రం పట్టించుకోవడం లేదని యాత్రికులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా వారికి నమస్కారం సార్. మేము విజయవాడ వైష్ణవి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ఈ సరస్వతీ నది పుష్కరాలకు వచ్చాం సార్. మొదటి రోజు మాకేం చెప్పారంటే, ఏమండి మీకు చార్ధామ్లో 3-4 షేర్స్ ఇస్తాము, మిగతా వాటి వరకు కాము ఎవరి బెడ్రూమ్ వాళ్ళ మామూలుగా 2 ఇస్తామని చెప్పారు. మాకు హరిద్వార్లోనే స్టార్టింగ్ 3-4 షేరింగ్ ఇచ్చారు. అడిగితే గట్టిగా మాట అప్పుడు మార్చారు. తర్వాత మాకు బస్సు పెట్టారండి. ఆ బస్సుకి కనీసం ఒక క్లీనర్ లేడు. అది దగ్గరగా 11 రోజులు జర్నీ చేసే బస్సు అండి. దాంట్లో అంతా వరస్ట్ సీట్లు బాగోలేదు. ఇద్దరు కూర్చోవాలంటే 1.5 అవరే పడుతున్నారు. ఎంతో ఇబ్బంది పడ్డామండి. తర్వాత మళ్ళా మాకు ఇక్కడికి తీసుకొచ్చారండి. ఎక్కడికి? మన బద్రీనాథ్లో అసలు రూములు చూస్తే వాంతులు అవుతున్నాయండి. కనీసం రూముల్లో, బాత్రూముల్లో అంతకుముందు వాడుకున్న కాగితాలు కానీ, అసలు కాగితాలు వాడారు ఎవరో, సోప్ బాక్స్ ఉంది, టవల్ ఉంది, ఏది తీయలేదండి. అడిగితే చేస్తాం, చూస్తాం. ఈ మరి మాకు మటుకు వైష్ణవి ట్రావెల్స్ ద్వారా మేము ఎంతో నమ్మి వచ్చామండి ఇక్కడికి. కానీ వాడు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. అసలు పట్టించుకోవట్లేదు సార్. మీరు ఎందుకు చెప్తున్నారంటే, రేపు మళ్ళా ఈ వీరిని నమ్మి ఇంకొకళ్ళు వస్తారు, వాళ్ళు పాంప్లెట్ వేసుకుంటారు, నెంబర్ 1గా చేస్తామని చెప్పేసి. అందుకని మేము మీడియా ద్వారా మా ఇబ్బందులు మీకు తెలియజేస్తున్నాం సార్. నమస్కారం సార్. నమస్తే అండి. మీడియా వారికి తెలియజేయండి ఏమనగా, వైష్ణవి ట్రావెల్స్ విజయవాడ వారి ద్వారా మేము యాత్రకు వచ్చున్నామండి. 41,000 చొప్పున వీళ్ళు వసూలు చేశారండి. లగ్జరీగా ఏర్పాటు చేస్తామని అన్నారు. సరైన ఏర్పాట్లు చేయలేదండి. ఇక్కడ వీళ్ళ ఫుడ్కి దీనికి కొంతమందికి వాంతులు, కొంతమందికి విరోచనాలు అవుతున్నాయి. ఏమాత్రం కూడా పట్టించుకోలేదండి. రూములు అందంగా లేవండి, చాలా వరస్ట్గా ఉన్నాయి. వేరే వాళ్ళు వాడేసిన సోపులు, టవల్స్ కూడా అక్కడ వదిలేశారు. దాంట్లోనే ఉండాల్సి వచ్చింది. అర్ధరాత్రి కూడా వేరే చోటుకి వెళ్ళి తీసుకుందామన్నా కూడా అవకాశాలు లేవు. ఈ వాతావరణంలో లేనిపోని రోగాలన్నీ కూడా మేము తెచ్చుకొని ఇబ్బంది పడాలని చెప్పి మీడియా వారికి తెలియజేయండి ఏమనగా, ఇటువంటి ట్రావెల్స్ సంస్థల ద్వారా వేరే వాళ్ళు ఇబ్బంది పడి వీళ్ళు కేవలం ధనాపేక్షతోటే యాత్రికులను మోసం చేసే ఆలోచనతోటే, డబ్బు పోగేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు తప్పితే యాత్రికులకు కనీస అవసరాలు కూడా వీళ్ళు తెలుసుకునే ఆలోచన చేయకుండా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇటువంటి ట్రావెల్స్ యజమానుల మీద ఏదైనా సరైన కట్టుదిట్టం చేసి యాత్రికులు ఎవరో మోసపోకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం. అంతే కదా సార్. ఇప్పుడు మిగతా అందరు కొంతమంది మీరు అనుకోవద్దండి, వాళ్ళు ఏమన్నారు, మేము అడ్జస్ట్ అవుతామన్నారు. ఇప్పుడు ఉన్నోడు ఇబ్బంది పడేది మేము, రోగం వచ్చేది మేము. నేను రోగం వచ్చిన నేను ఇబ్బంది పడతా కానీ అడ్జస్ట్ కావాలన్నా సార్ అవతల అందరు రాలేదు మీరు అనుకోవద్దండి. మేము అడిగితే ఏమన్నారు, మేము అడ్జస్ట్ అయ్యాము, మాకు రోగం వచ్చినా పర్లేదు అన్నారు సార్ వాళ్ళు. అది రోగం వచ్చినప్పుడు ఎట్లా సార్, రాత్రి 2 పడిపోయారండి. మేము ఎట్లా కొట్టి ఆక్సిజన్ పెట్టించి లేపించామన్నమాట. అసలు రూమ్లో రాగానే వరస్టమైన బ్యాడ్ స్మెల్ అండి ఇది. అది సార్ కొద్దిగా మీడియా వారు మీరు కొద్దిగా వారి చర్యలు తీసుకోవాలని వాళ్ళ పేరు మీరు అందరికీ తెలియజేయండి. అందరికీ కూడా అన్ని మీడియా ఛానల్ మీరే తెలియజేయండి సార్. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ను తన నివాసంలో బాచుపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసులు కలిసి తమ గోడును చెప్పుకున్నారు. 10 బ్లాకుల్లో 1080 కుటుంబాలు నివసిస్తుండగా అందులో నీటి వసతి లేదు, బోరు లేదు, చుట్టూ కాంపౌండ్ వాల్ లేదు, బస్తీ, దవాఖానా, శ్మశాన వాటిక లేవు అని ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. అనేక సమస్యలతో బాధపడుతున్న మా కాలనీకి ఒకసారి వచ్చి చూసి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని, పరిష్కారం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే వస్తానని ఈటల హామీ ఇచ్చారు. ఒక బోర్ సపరేట్ ఉంటే విలేజ్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే వాటర్ లేక ఈ 6 నెలలకు 3 రోజులకు
కొంచెం వెనక్కి జరగండి, కొంచెం వెనక్కి జరగ, అందరూ వస్తారు కొంచెం రైట్. ఓకే అవును అవును ఓకే సార్, తొందరగా తొందరగా. పరిష్కరించాలని అన్న ఉద్దేశం అది. మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి గండిమైసమ్మ నుండి జీడిమట్ల వెళ్లే రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. తాగిన మత్తులో డీసీఎం వాహనాన్ని అధిగమించే క్రమంలో ఎంజీ కారు ఢీకొట్టింది. కారులో 4 వ్యక్తులున్నారు. అందులో 2కి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కారులో భారీగా మద్యం సీసాలు గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్పీ కాలనీలో 4వ డివిజన్ కృష్ణానగర్ కాలనీ ఏఎస్పీఎస్ మెయిన్ రోడ్లో కొత్తగా ఏర్పాటు చేసిన కేఎన్ఎస్ అయ్యంగార్ భవన్ హోటల్ను ఆదివారం మల్కజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోటల్ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. శుచి శుభ్రత పాటిస్తూ రుచికరమైన భోజనాన్ని అందజేస్తే హోటల్ వ్యాపారం వృద్ధి చెందుతుందన్నారు. కార్పొరేట్ స్థాయిలో 20,000 మందికి శాకాహార భోజనాలను క్యాటరింగ్ చేయగల స్థాయిలో హోటల్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జయంత్, సంతోష్ వర్మ, కృష్ణానగర్ కాలనీ అధ్యక్షుడు మల్లారెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ హౌసింగ్ బోర్డ్ ఉప్పల్లో కేఎస్ఎన్ అయ్యంగార్ క్యాటరర్స్ హౌసింగ్ బోర్డ్ మౌలాలి దగ్గరికి ఇది ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చాం. ఇవాళ ఒక అద్భుతమైన ఫెసిలిటీ ఇక్కడ క్రియేట్ చేసిండ్రు కృష్ణ అండ్ గోవింద్ గారు కలిసి. ఎందుకంటే చూస్తుంటే అక్కడ మన లోపల ఇలా ఒక 1000 మందికి ఒకటేసారి క్యాటరింగ్ సర్వీస్ ఇచ్చే కెపాసిటీ ఉన్న మెషిన్స్, ఇలా స్వీట్లు కావాలన్నా ఎటువంటి వెజిటేరియన్ వంటకం కావాలనుకున్నా ఇక్కడ వీళ్ళు ఆ యొక్క సదుపాయం కల్పించి నిమిషాలలోనే చేసి పెట్టే విధంగా చేశారు. తప్పకుండా ఇది ప్రజలు కూడా ఆదరిస్తారని నాకు పూర్తి నమ్మకంగా ఉంది. ఇది ఇప్పుడు కాదు, వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క బిజినెస్ ఉండి ఇంత పెద్ద వ్యవస్థని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వాళ్ళకందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు బిజినెస్లో ముందుకు రానిచ్చి ఇటువంటి సెంటర్స్ని ఇంకా మరెన్నో కూడా చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం గుండెపోటు ప్రాథమిక చికిత్స CPR పై అవగాహన కల్పిస్తున్న యువ డాక్టర్స్ జంట
కీలకమైన గోల్డెన్ అవర్లో గుండెపోటు వచ్చిన వారికి సిపిఆర్ చేయడం వలన రిస్క్ తగ్గి ప్రాణాలను కాపాడిన వాళ్ళవుతాం. విద్యా సంస్థలలో అవగాహన కల్పిస్తాం. ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ హనుమంతరెడ్డి రోజురోజుకు పెరుగుతున్న గుండెపోటు మరణాలు తగ్గాలంటే ప్రతి ఒక్కరికి సిపిఆర్ పై అవగాహన ఉండాలని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మల్రెడ్డి హనుమంతరెడ్డి అన్నారు. బీటీఆర్ మాక్లో ఏర్పాటు చేసిన సిపిఆర్ పై అవగాహన సదస్సులో ప్రముఖ గుండె వైద్య నిపుణులు బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రి డాక్టర్ మల్రెడ్డి హనుమంతరెడ్డి అవగాహన కల్పించారు. జనతా హృదయాలయ ఫౌండేషన్ ద్వారా ఉచిత ప్రాథమిక జీవిత సహాయ నైపుణ్యాలు డాక్టర్ మల్రెడ్డి హనుమంతరెడ్డి సీనియర్ కార్డియాలజిస్ట్ కేర్ హాస్పిటల్ బంజారాహిల్స్, డాక్టర్ మేదినిరెడ్డి కేర్ హాస్పిటల్స్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, తెలంగాణ రాష్ట్రం మరియు BTROWS సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. One of you should come breathing patient and then you will see 21, 22, 25, 26, 27, 28, 29, 30. Then continue. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. After 30 times pressing, you will go. Breathe this hard. Next 2 times. So once you do CPR, your friend will help. I think one friend will. Okay. Come on, goodbye. Okay. With photo. Sir, look here, sir. Sir, look here, look here. Wait, wait. హాయ్ అండి, నేను డాక్టర్ మేతినిరెడ్డి, డెర్మటాలజిస్ట్ని. ఈరోజు ఇక్కడ BTR క్లబ్ హౌస్లో ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ అందరికీ కూడా సిపిఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, దాంతోపాటు సిపిఆర్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, దానివల్ల మనకు లాభాలు ఏంటి, ఇవన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా ఇచ్చాము. అండ్ దాంతోపాటు అసలు హార్ట్ అటాక్ రాకుండా ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి, మనం ఎలాంటి డైట్ తినాలి, ఎలా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎలా చేసుకోవాలి, అసలు ఎందుకు చైల్డ్హుడ్ ఒబేసిటీ, ఇవన్నీ ఎలా ఇంపాక్ట్ అవుతున్నది, మన ఫ్యూచర్ జనరేషన్ని ఎలా కాపాడుకోవచ్చు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. సో అందరూ వచ్చి చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు, దీన్ని యూజ్ చేసుకున్నారు. అండ్ ఐ హోప్ అందరికీ ఒక టూల్ ఇచ్చాము ఇన్ దర్ హ్యాండ్స్ టు సేవ్ మెనీ లైఫ్స్. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ద రెస్పాన్స్. నేను డాక్టర్ హనుమంతరెడ్డి, ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్ బంజారాహిల్స్. మా వైఫ్ డాక్టర్ మేతినిరెడ్డి, సీనియర్ డెర్మటాలజిస్ట్, లివర్ లెచ్చిపోలి. మా జనతా హృదయాలయ ఫౌండేషన్ తరఫున ఈరోజు BTR క్లబ్ హౌస్లో చుట్టుపక్కల ఉన్న అందరు కమ్యూనిటీస్కి, BTR, ర్యాంప్కి, విశాల్, కావూరి, ప్రజయ్, ల్యాండ్ మార్క్, చుట్టుపక్కల ఉన్న విలేజెస్ రెసిడెంట్స్కి అందరికీ సిపిఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించబడింది. ఈ మధ్యలో చాలామందికి సడన్ కార్డియాక్ డెత్ చాలా ఎక్కువగా అయినాయి. యంగ్ ఏజ్లో కూడా మనం చాలా హఠాత్ మరణాలు వింటున్నాం. మేజర్ కాజ్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, నార్మల్గా బీపీ, షుగర్ చిన్న వయసులో రావడం కారణం. మేజర్ ఒకసారి సడన్ కార్డియాక్ డెత్ అయినప్పుడు మనం ఎలా తీసుకోవాలో చేసుకోవడానికి సిపిఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సడన్ కార్డియాక్ డెత్ అంటే పేషెంట్ మంచిగా మనతోనే మంచిగా ఉన్నాడు, సడన్గా కొలాప్స్ అయ్యాడు, దాని సడన్ కార్డియాక్. అప్పుడు మనం సిపిఆర్ చేసి
వాళ్ళని మంచిగా కరెక్ట్ పద్ధతిలో ఇస్తే బ్రతికే ఛాన్సెస్ చాలా మంచిది. సో దానికి మనం ఆటోమేటిక్ ఏఈడి అంటే ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ పెట్టిన తర్వాత సిపిఆర్ చేసి కరెక్ట్ పద్ధతిలో వాళ్ళని మనం హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టయితే వాళ్ళ రికవరీ ఛాన్సెస్ చాలా ఎక్కువ. అందరూ సిపిఆర్ నేర్చుకోవాలి. లర్న్ సిపిఆర్ సేవ్ లైఫ్. ఇది ఎవరన్నా నేర్చుకోవచ్చు, ఏజ్ రెస్ట్రిక్షన్స్ లేదు. నార్మల్గా ఈరోజు మనం ప్రాపర్ ఒక 3 hours ట్రైనింగ్ సెషన్ ఇచ్చాము. 1 గంట థియరీ క్లాస్ ఫాలోడ్ బై 1.5 hour ప్రాక్టికల్ సెషన్. హ్యాండ్స్ ఆన్ సిపిఆర్ మ్యానిక్యూన్స్ అందరు చేసిన వాళ్ళకు చుట్టుపక్కల ఉన్న కమ్యూనిటీస్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ దట్ లర్న్ సేవ్ లైఫ్. ఇందులో చాలామందికి హార్ట్ అటాక్స్లు చాలా ఎక్కువగా పెరిగినాయి. మేజర్ కారణం మన సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. బీపీ షుగర్ ఎక్కువగా ఉండడం, స్మోకింగ్, ఆల్కహాల్. ఇంకొక కొంతమందిలో మన బాడీ మన సైకలాజికల్ స్ట్రెస్ ఆర్ వాట్ ఎవర్ ద స్ట్రెస్ ఇట్ ఇస్ మోస్ట్ కామన్. ఇంకోటి మేజర్ ఈ మధ్యలో చిన్న వయసులో డ్రగ్ అబ్యూస్ పెరిగింది. అది మనం కోకేన్ అలాంటి స్టాప్ చేయాలి. మేజర్గా ఎవరైనా 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు బీపీ షుగర్ చెక్ చేసుకోవడం, కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవడం చాలా మంచిది. ఒకవేళ చాలామందికి ఎవరికైనా సడన్ ఛాతీ నొప్పి వచ్చి ఆయాసం వచ్చింది అని అంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం చాలా మంచిది. హాస్పిటల్కి వచ్చినప్పుడు మేము దాన్ని ఈసీజీ ఎకో చేసి హార్ట్ అటాక్ నిర్ధారించినట్టయితే వెంటనే వాళ్ళకు క్యాత్ ల్యాబ్లో తీసుకొని ప్రైమరీ యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ అంటాం. ఒకవేళ బ్లాకేజ్ ఉంటే స్టెంట్ వేస్తాం. ఇది ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. అందుకే ఎవరికి ఛాతీ నొప్పి ఆయాసం వచ్చి హార్ట్ అటాక్ డిటెక్ట్ అయినప్పుడు వెంటనే హాస్పిటల్కి రావడం చాలా మంచిది. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారు. 10 ఏళ్ల పాటు జరగని అభివృద్ధి మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మల్లాపూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు కప్పార సాయిగౌడ్ అన్నారు. ఆదివారం మల్లాపూర్ డివిజన్ పరిధిలోని దాదాపు 50 లక్షల రూపాయలతో బీటీ రోడ్లు మంజూరు చేయించిన ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందమల పరమేశ్వర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గత 10 ఏళ్ల పాటు జరగని అభివృద్ధి మళ్లీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని కప్పార సాయిగౌడ్ అన్నారు. మల్లాపూర్ డివిజన్లోని గత కాంగ్రెస్లో జరిగిన రోడ్లు, మంచినీటి పైప్ లైన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వంటి పనులు గత కాంగ్రెస్ హయాంలోని వేసిన రోడ్లు అప్పటి నుండి ఇప్పటి వరకు డివిజన్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. 17 మంది ప్రాణాలు తీసిన ఏసీ కంప్రెషర్. పాత బస్తీలో జరిగిన ఘోర ప్రమాదంలో 17 మంది చనిపోయారు. ఏసీ కంప్రెషర్ పేరిపోవడం వల్ల వచ్చిన పొగతో అందరూ ఉక్కిరిబిక్కిరయ్యారు, స్పృహ కోల్పోయారు. అగ్ని ప్రమాదం గురించి సమాచారం తెలుసుకొని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. అందరినీ ఆసుపత్రికి తరలించారు. మొదట 4, 5 చనిపోయారని అనుకున్నారు. కానీ మృతుల సంఖ్య 17కు చేరింది. వీరిలో మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రధాని మోదీ కూడా స్పందించారు. 17 మంది చనిపోవడంతో ప్రభుత్వం కూడా దిగ్భ్రాంతికి గురైంది. ముఖ్య నేతలంతా వచ్చి సహాయక చర్యలు పర్యవేక్షించారు. ఏసీ పేలిపోవడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగిందని, దానివల్లనే ఈ ప్రమాదం జరిగిందని నిర్ధారించారు. చనిపోయిన వారంతా బంధువులు, దాదాపుగా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో విషాదం అలుముకుంది. चलो साइड हटो गाड़ी आ रहा.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చార్మినార్ దగ్గర అగ్ని ప్రమాదంలో 17 మంది మృతి. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకుంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్. మీ పాలన బాగుందంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంపీ రఘునందన్ రావు కితాబ్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 101వ రాకెట్ ప్రయోగం. ఆపరేషన్ సింధూర్ కి సంఘీభావంగా మహబూబ్ నగర్ లో ఎంపీ డి కరుణ ఆధ్వర్యంలో ప్రారంభమైన తిరంగా ర్యాలీ. ఇవి ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.